10th ఫిజిక్స్ సంబంధించి ఫస్ట్ లెసన్ ఉష్ణం అనే దానికి అభ్యాసం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని 40 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత? మిశ్రమ మాల పద్ధతి ద్వారా మనకు చూసుకున్నట్టయితే ఇది మనకు సేమ్ క్వాంటిటీనే ఉంది, ఇది మనకు సేమ్ ద్రవ్యరాశి అనేది మనకు సేమ్గానే ఉందండి. ద్రవ్యరాశి సేమ్గా ఉన్నప్పుడు చూసినట్టయితే ఇది 20 డిగ్రీస్ ఉష్ణోగ్రత గల ఉన్నటువంటివి 40 డిగ్రీస్ సెల్సియస్ ఉన్నటువంటి ఆ వేడి రెండు కలిపేస్తే కనుక మనకు ఆ నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ద్రవ్యరాశి సేమ్ ఉంది కాబట్టి మనకు 20 డిగ్రీస్ సెల్సియస్ టు 40 డిగ్రీస్ సెల్సియస్ ఆల్రెడీ లెసన్లో చూసుకున్నాం. ద్రవ్యరాశి ఒకవేళ వేరుగా ఉందనుకోండి, అప్పుడు మనకు ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. T ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. ఎక్కడ మనకి ఇక్కడ రెండు వేరుగా ఉంటాయి కదా ద్రవ్యరాశులు. ఓకే, ఇక్కడ మనకు రెండు ఒకటేగా ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్ 20 డిగ్రీస్ సెల్సియస్ టు 40 డిగ్రీస్ సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, వేసవి రోజుల్లో కుక్కలు నాలుకను బయటికి చాచి ఉంచడానికి గల కారణం ఏమిటి అంటే బాష్పీభవనం వల్ల అండి. దీన్ని వివరించండి అని ఇచ్చారు. నాలికని ఎందుకు అది బయటికి తెచ్చుకొని ఉంటుందంటే బాష్పీభవనం చెందడానికి తెచ్చుకుంటుంది. ఇప్పుడు మనకు మానవులకైతే కనుక చర్మం మీద చెమట అనేది వస్తుంది, స్వేద గ్రంథులు ఉంటాయి. కానీ కుక్కలకు అనేటివి స్వేద గ్రంథులు ఉండవు కాబట్టి అన్ని వెంట్రుకలు ఉంటాయి. సో అందుకనే మనకు దాని బాష్పీభవనం చెందడానికి అని చెప్పి నాలిక ఎప్పుడు బయటకే పెట్టుకొని ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే తన శరీర వేడి అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి అది మనకు అద్దం అంటే నాలిక అనేది బయటికి పెట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కూల్ డ్రింక్స్ సీసా బయట ఉపరితలంపై తుషారం ఎందుకు పడుతుంది అంటే సాంద్రీకరణం వల్ల. బాష్పీభవనం మరగడం మధ్య భేదాలు తెలపండి. బాష్పీభవనం అంటే ఏంటంటే ఏ ఉష్ణోగ్రత వద్దైనా సరే, ఆల్రెడీ లెసన్లో చూసుకున్నాం, లెసన్లో ఉండేటివి అడుగుతున్నారు అన్నీ చూడండి. ఏ ఉష్ణోగ్రత వద్దైనా సరే ద్రవం అనేది వాయువుగా మారడాన్ని బాష్పీభవనము అని చెప్తాము. సపోజ్ మనకు మిద్దిపైన ఆరేసినటువంటి బట్టలైతేనేమి, ఓకే, మనకు ఇల్లు అలుకుతూనే అక్కడ తడిగా ఉండేటువంటిది కొద్దిసేపటికే ఆరిపోతుంది, పొడిగా అయిపోతుంది. సో ఇదంతా మనకు ద్రవం అనేది వాయు రూపంలో వెళ్ళిపోతుంది. అది ఈ ఉష్ణోగ్రత ఏమన్నా సర్టైన్ ఉష్ణోగ్రత ఉందా? కాదు. సో ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా సరే అలా జరుగుతుంది. దాన్నే మనం బాష్పీభవనం అంటాం. స్థిర ఉష్ణోగ్రత ఉందనుకోండి, ఇక్కడ మనకు నీళ్లు మరగడం చూసినట్టయితే 100 డిగ్రీ సెల్సియస్ వచ్చేంత వరకు మరుగుతాయి. తర్వాత మనకి ఆవిరవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ద్రవ రూపంలోది వాయు రూపంలోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ డిగ్రీస్ వద్దనే ఇక్కడ ఏమో మనకు స్థిర ఉష్ణోగ్రత చూస్తామండి. స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవం అనేది వాయుస్థితిలోకి మారడాన్ని మరగడము అంటాం. ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా సరే ద్రవం అనేది వాయువుగా మారడాన్ని బాష్పీభవనం అని అంటాం. ఓకే, ఇది వీటి మధ్య తేడా. నెక్స్ట్ చూద్దాం. నీటి ఆవిరి సాంద్రీకరణం చెందేటప్పుడు పరిసరాలను గాలి చల్లబడుతుందా వేడవుతుందా అంటే వేడవుతుందండి. ఎందుకు అంటే అసలు సాంద్రీకరణం అంటేనే ఏంటి మనకి, ఇది ఒక ఉష్ణీయ ప్రక్రియ, అంటే వేడిని కలగజేస్తుంది. సో ఇక్కడ మనకు పరిసరాల్లోకి వేడి రిలీజ్ చేస్తుంది అనమాట. సో అలాగైనా చూసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, లెసన్లో ఉంది. స్నానం చేసేటప్పుడు మనకి ఒళ్ళు తుడుచుకున్నా కూడా మళ్ళీ మీకు టవల్తో తుడుచుకున్నా కూడా మళ్ళీ మనకు సాంద్రీకరణం వల్ల నీటి బిందువులు అనేటివి ఏర్పడతాయి, మన శరీరం కూడా కొంచెం వేడిగా ఉంటుంది అని చెప్పి. సో దానికి ఇదే మనకు ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ చూడండి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి చూడండి. 100 డిగ్రీస్ వద్ద ఉన్నటువంటి 1 గ్రాము నీటి ఆవిరి 100 డిగ్రీస్ గల నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం అనేది బదిలీ కావాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ప్రాబ్లమ్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇదంతా కొంచెం జాగ్రత్తగా వినాలి. 100 డిగ్రీస్ సెల్సియస్ వద్ద ఆల్రెడీ మనం పైన చూసాం కదండి ఒక ప్రాబ్లము. ఇదో ఇక్కడ ఉండేటువంటిది -10 డిగ్రీస్ సెల్సియస్ 12 గ్రామ్స్ ఉన్నటువంటి మంచు 100 డిగ్రీస్ సెల్సియస్ నీటి ఆవిరిగా మారడానికి ఎంత శక్తి వినియోగించాము అని. మంచు అనేది డైరెక్ట్గా నీటి ఆవిరి మారదు కదా. సో మంచు అనేది ముందు నీరుగా మారాలి, తర్వాత అది మనకు నీటి ఆవిరిగా మారాలి. సో అందుకే ఇక్కడ మనకు 3 టైప్స్ అనేది చూసుకున్నాం. ఓకే, Q1 Q2 Q3 Q4 అనేది చూసుకున్నాము. సో సేమ్ అలాగే మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఇచ్చారు. 100 డిగ్రీస్ వద్ద ఉన్నటువంటి 1 గ్రాము నీటి ఆవిరి
డిగ్రీస్ చూసినట్టయితే 100 డిగ్రీ సెల్సియస్ ఎక్కడ ఉంది మనకు స్థితి? నీటి ఆవిరి అంటే వాయు స్థితిలో ఉంది. ఇక్కడి నుంచి 100 డిగ్రీ సెల్సియస్ ద్రవ స్థితి అంటే నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి? నీరు ఆవిరిగా మారడము, ఆవిరి నీరు, ఓకే, నీరు ఆవిరిగా మారాలన్నా, ఆవిరి నీరుగా మారాలన్నా మనకి ఏం కావాలి? ఇక్కడ నీటి బాష్పీభవన గుప్తోష్ణం అనేది తీసుకుంటాం. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఉష్ణోగ్రత సేమ్గానే ఉంది, ఇక్కడ 100, ఇక్కడ 100. సో ఉష్ణోగ్రత గన మార్పు లేకపోతే గన, ఓన్లీ స్థితిలో మార్పు ఉంటే గన గుప్తోష్ణాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, ఉష్ణోగ్రత ఎలాంటి మార్పు లేదు, ఇక్కడ 100 డిగ్రీ సెల్సియస్సే, మనకు స్థితి మారిన తర్వాత కూడా దాని టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్సే. ఇక్కడ స్థితి మార్పు అనేది జరిగింది. ఉష్ణోగ్రత మార్పు ఉంటే గన, ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ వేసుకోండి, దీని యొక్క స్థితి వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక దేంట్లోకి మార్చాలి, ఇందులోకి. ఈడ మనకు ఉష్ణోగ్రత మార్పు లేదు, స్థితి మార్పు అనేది ఉంది. స్థితి మార్పు ఉంటే కన, ఓకే, దాన్ని మనకు గుప్తోష్ణాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంటే అక్కడ మనకి ఆల్రెడీ మనము లెసన్స్లో చూసుకున్నాము గుప్తోష్ణం అంటే ఏందో. బాష్పీభవన గుప్తోష్ణం, ద్రవీభవన, మంచు ద్రవీభవన గుప్తోష్ణం. ఇక్కడ మనకు ఉష్ణోగ్రత మార్పు లేదండి, ఉష్ణోగ్రత మార్పు లేదు కాబట్టి సో మనం ఏం కనుక్కోని అవసరం లేదు. స్థితి మార్పు జరిగింది కాబట్టి Q = Lm. మామూలుగా గుప్తోష్ణం అంటే ఏంటి? లేటెంట్ హీట్. ఇక్కడ L = ఎంత అవుతుంది? Q/m. సో మనకు ఉష్ణం కావాలి కాబట్టి Q = m, ఈ పక్కకు వస్తే Lm. ఒకవేళ ఉష్ణోగ్రత ఒకేలా ఉంది కాబట్టి ఏం అవసరంలా. ఉష్ణోగ్రత వేరుగా ఉంటే కదా దీని ఫార్ములా ఏంటి? MS ΔT. ఓకేనా, MS ΔT. ఉష్ణోగ్రత ఇక్కడ ఒకేలా ఉంది కాబట్టి సో దీన్ని మనం యూజ్ చేసుకోము. స్థితి మార్పు ఉంది కాబట్టి గుప్తోష్ణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. సో ఇక్కడ మనం గుప్తోష్ణాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇక్కడ నీటి ఆవిరి నీరుగా మారుతుంది. ఓకే, ఇది నీటి ఆవిరి నీరు, నీరు నీటి ఆవిరి, ఈ రెండింటికి మనం ఏం తీసుకుంటామంటే బాష్పీభవన గుప్తోష్ణాన్ని తీసుకుంటాం. ఇక్కడ మనకు Q అంటే ఉష్ణశక్తి, L అంటే ఏంటి మనకి? గుప్తోష్ణం అనమాట. సో దీని గుప్తోష్ణం ఏంది? 540 ఇంటూ బాష్పీభవన గుప్తోష్ణం. ఇక్కడ మనకు గ్రామ్స్ ఎన్ని ఇచ్చారు? 1 గ్రాము. సో 1. సో శక్తి ఎంత అండి? 540 క్యాలరీస్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 540 క్యాలరీస్. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFస్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. PDFs అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ PDFs మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు PDFs కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ PDFs, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. PDF కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ PDF అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ PDFs అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు.
వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.